వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9160600238 7799000211. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, జై కూటమి, జై కూటమి, జై కూటమి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కూటమి నాయకత్వం. సార్ నమస్తే. పేపర్ వాళ్ళకి రాని చక్కని తిరుగునా అందాల వరదాని గారి నాయకత్వం, అందాల వరదాని గారి నాయకత్వం. అన్నా ఓకే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు, అలాగే కూటమిలో భాగంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధితో పాటు నడుపుతూ ఈరోజు పొద్దుటూరు పట్టణంలో పొద్దుటూరు ఎమ్మెల్యే వరదనాయుడు గారి ద్వారా ఆయన ప్రయత్నము, ఆయన కృషి వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి మెడికల్ కాలేజీ కావాలని అడుగుతా ఉన్నాము. గతంలో మెడికల్ కాలేజీ గతంలో ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఇవ్వలేదు. ఈ రోజు మెడికల్ కాలేజీ, యునాని మెడికల్ కాలేజీ అనేది ఇప్పుడు వచ్చింది కాదు, పూర్వం నుంచి కూడా రాజుల కాలం నుంచి, రానాయుల నుంచి, వేల సంవత్సరాల నుంచి వస్తున్న యునాని మెడికల్ కాలేజీ 100 కోట్ల రూపాయల వ్యయంతో పొద్దుటూరు పట్టణం, కడప జిల్లా పొద్దుటూరు పట్టణంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది మన రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా అభివృద్ధి బాట వేస్తా ఉంది. వరదనాయుడు గారు మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ పొద్దుటూరు పట్టణంలో అనేక అభివృద్ధి పనులు కుంటుపడిపోయినాయి. గతంలో ప్రభుత్వం 19 నుంచి 24 వరకు చాలా పనులు పెండింగ్ పెట్టేసినారు. అన్ని పనులు కూడా కంప్లీట్ చేయాలని అభ్యర్థించడం, అడగడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు కడప జిల్లా ఎమ్మెల్యేల సమావేశం, ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా పొద్దుటూరులో 500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను నేను వస్తాను, పొద్దుటూరు చూస్తాను, పొద్దుటూరులో అన్ని అభివృద్ధి పనులు చేస్తానని ముఖ్యమంత్రి గారు స్వయాన మన ఎమ్మెల్యే వరదాడి గారితో హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి గత ప్రభుత్వము 2019 నుంచి 2024 వరకు మనం చూసాం. ప్రభుత్వము ఏ విధంగా కడప జిల్లా ముఖ్యమంత్రి అయినప్పటికీ పొద్దుటూరు ఎక్కడ కూడా ఏ కోసాన కూడా అభివృద్ధి రాళ్లు నాటారు తప్ప అభివృద్ధి ఎక్కడ జరగలేదు. పనులు వదిలిపెట్టడము, వాళ్ళకు రావాల్సిన కమిషన్లు తీసుకోవడము, పనులు వదిలిపెట్టడము. ఇప్పుడు మనం ఈ 20 నెలల కాలంలో చాలా అభివృద్ధి బాటలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఇటు సాఫ్ట్వేర్ కంపెనీలు అయితేనేమి, మెడికల్ సైడ్ అయితేనేమి, రాష్ట్ర అభివృద్ధి కోసం రాజధాని అయితేనేమి, పోలవరం అయితేనేమి, మనకు ఎన్ని విధాల భావితరాల భవిష్యత్తు కోసం పనిచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి
మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచేదానికి పొద్దుటూరు ప్రజానీకమంతా ముందుకు రావాలని, అందరూ చంద్రబాబు నాయుడు గారిని దీవించాలని, అలాగే మన పొద్దుటూరు ఎమ్మెల్యే వరదారెడ్డి గారిని కూడా బలపరచాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ 500 కోట్ల రూపాయలు నిధుల్లో మార్కెట్ అభివృద్ధి కూడా ఉంది. కొత్త కూరగాయల మార్కెట్ నిలబెట్టేసినారు. అలాగే ఫ్లైఓవర్ బ్రిడ్జీలు కూడా ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంది, ఓపెన్ డ్రైనేజీ ఉంది. ఈ దోమల పెడద ఎక్కువగా ఉంది. దోమల నుంచి కాపాడాలనే ఆలోచనతో పొద్దుటూరు ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇవ్వడం జరిగింది. తొందరలోనే అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, వరదారెడ్డి గారి నాయకత్వం, వరదారెడ్డి గారి నాయకత్వం. మన పొద్దుటూరులో పుట్టి పెరిగిన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు ఈ పాత్ర ఈనాని హాస్పిటల్ కాలేజీ వచ్చేదానికి చాలా పాత్ర కృషి ఉంది. గతంలో ఎంతో మంది హెల్త్ మినిస్టర్లుగా పనిచేసినారు. ఎవరితో కానిది సత్యకుమార్ గారు హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత మనకు ఈనాని మెడికల్ కాలేజీ ముఖ్యమంత్రి గారితో నచ్చజెప్పి తీసుకురావడం, ఆయనకు కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో ప్రజలందరూ ఎంతో సంతోషించదగ్గ విషయం. ఎందుకు ఏమి అంటే గిన యూనాని మెడికల్ కాలేజీ మన నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆధ్వర్యంలో 100 కోట్లతో ప్రొద్దుటూరుకు మెడికల్ కాలేజీ శాంక్షన్ అయింది. ఈరోజు ఈ శాంక్షన్ కావడానికి నంద్యాల వరదరాజరెడ్డి గారి ఎనలేని కృషి, కూటమి ప్రభుత్వము వీళ్ళందరూ ఎంతో కష్టపడి ప్రొద్దుటూరుకు ఒక మెడికల్ కాలేజీ ఇచ్చినారు. అలాగే గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే గారు 500 కోట్లతో నేను ప్రొద్దుటూరు అభివృద్ధి చేస్తాను అని చెప్పి శిలాఫలకాలే వేసినారు తప్ప ఎక్కడ ఏమి అభివృద్ధి అయితే ఏమీ జరగలేదు. అది కాక తను ప్రతి సంవత్సరము 500 కోట్లు తీసుకొని వచ్చి 2500 కోట్లతో ప్రొద్దుటూరును రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగానే నేను తయారు చేస్తాను ప్రొద్దుటూరును అని చెప్పినాడు. ఏమి తయారు చేశాడు, ఎక్కడ చేశాడు అనేది ప్రొద్దుటూరు ప్రజలే చూస్తున్నారు. ఈ పొద్దు నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక మెడికల్ కాలేజీ, యూనాని మెడికల్ కాలేజీ, ఆయుర్వేద వైద్యం కన్నా చాలా ముందున్నది ఇది. యూనాని మందు అంటే గినది. అటువంటి కాలేజీని పొద్దు ప్రొద్దుటూరుకి తీసుకొచ్చినాడు. 24/7 నంద్యాల వరదరాజరెడ్డి గారి నిత్యం అందుబాటులో ఉంటాడు. ప్రొద్దుటూరు జనానికి ఎనలేని సేవ చేస్తాడు. 86 ఏళ్ల వయసులో కూడా ఈ మాదిరి ఆయన ప్రవర్తిస్తా ఉన్నాడంటే మనం కూడా ప్రొద్దుటూరు ప్రజలు ఆయన్ను చూసి మనం కూడా ఆయన వెంట ప్రతిదానికి మనం కూడా ఫాలో కావాలా, ఆయన తిరుగుతూ ఉండాలా, ఆయన వెంట మనం తిరుగుతూ ఉండాలా. అలాగే ఈ పొద్దు రాష్ట్రంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, ప్రతి ఒక్కరిని ఉదాహరణగా నంద్యాల వరదరాజరెడ్డి గారిని తీసుకోండి అని. ఇది మన ప్రొద్దుటూరుకు, మన ప్రొద్దుటూరు జనానికి ఎంతో హర్షించదగ్గ విషయం ఈ మాట. ఎందుకంటే 86 ఏళ్ల వయసులో కూడా తన పట్టుదల, తన కృషి, అంటే తను చేసే పని మీద ఎంత పట్టుదల ఉండాలని తెలియజేస్తున్నాడు. దీన్ని అందరూ గమనించి ఇప్పుడు 175 మంది ఎమ్మెల్యేల్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు భోంచేస్తూ కూర్చొని, వరదరాజరెడ్డి గారు మీరు చేసే మీ సేవకు చాలా రుణపడి కష్టపడి ఈ మాదిరి చేస్తున్నారు. మీకు అందరికీ కూడా మిగతా 175 మంది ఎమ్మెల్యేలు కూడా మీరు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పినాడు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రొద్దుటూరు వచ్చి 500 కోట్లు ప్రకటించి దాంట్లో కూరగాయల మార్కెట్ అయితేనేమి, ఒక ఆర్టీసీ బస్ స్టాండ్ అయితేనేమి, థర్మల్ వంతెన అయితేనేమి, ఇవన్నీ కూడా సకాలంలో నెక్స్ట్ మనం ఎలక్షన్ వాళ్ళకి ఇవన్నీ చేస్తాను, చెందుతాను, ప్రొద్దుటూరుకు వచ్చి చూసి చేస్తాను అని చెప్పినాడు. ఇవన్నీ జరగాలంటే రాబోయే 10 ఏళ్ల కాలం మనం కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలా. నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశించిన ప్రతి పని కూడా మనం చేయాలా. జై తెలుగుదేశం. నంద్యాల వరదరాజరెడ్డి గారి నాయకత్వం, నంద్యాల వరదరాజరెడ్డి గారి నాయకత్వం, యువ నాయకుడు నంద్యాల కొండారెడ్డి గారి నాయకత్వం, నంద్యాల కొండారెడ్డి గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు. ఈ రోజు ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయందో మనకందరికీ తెలుసు. ఎలక్షన్ లో 2024 ఎలక్షన్ లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఇంకా ఎంతో సంతోషంగా ఎన్డీఏ కూటమి చాలా ముందుకెళ్తా ఉంది. అదే కాకుండా మన ప్రొద్దుటూరికి మన పెద్ద ఆయన అసలు ఎలక్షన్ హామీలు ఈకోకుండానే చాలా అసలు ధననీయంగా చాలా మంచి హృదయంతో ఉత్సాహంగా ఇప్పుడు యువకుల్లాగా పోరాడుతూ నిత్యము అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తూ ఎప్పుడు అందుబాటులో ఉండడం వల్ల సీఎం గారు కూడా మన ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారిని ప్రశంసించడం జరిగింది. ఎందుకనంటే ఏ సమస్యలు ఉన్నా కూడా ఇప్పుడు నిరంతరము
వెళ్ళి సీఎం చంద్రబాబు గారితో అలాగే మన నారాయణ గారితోనూ అలాగే మిగతా మంత్రులందరితో ప్రత్యక్షంగా వెళ్ళి దాన్ని మన సమస్యలను వాళ్ళ ముందు ఉంచి వాళ్ళ నుంచి కావాల్సిన డబ్బులను గాని నిధులను గాని సరైన సమయంలో రాబట్టి మన సమస్యలన్నీ చాలా త్వరితగతిన పూర్తి చేస్తున్నాడు. అటువంటి మన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో మా కూటమి అంతా ఇంత సంతోషంగా పనిచేయడానికి చాలా సంతోషంగా ఉంది. జై హింద్. అందరికీ నమస్కారములు. ఈ దినము శుభదినము ప్రొద్దుటూరు ప్రజలకు కాదు, మన కడప జిల్లా ప్రజలకు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ లో యునాని హాస్పిటల్ ఉండేది ఒక్క కర్నూలులోనే. ఇది వేల సంవత్సరాల ట్రీట్మెంట్ ఇప్పటికీ నిరంతరం సాగుతుంది. దాని యాన ఎన్కమ్ వేలే. అది యునాన్ అంటే మన గ్రీస్ దేశము, ఆ యూరోపియన్ ఇండో యూరోపియన్ నేమ్ అది యునాన్ అనేది. దాన్ని అలాంటి సాధించుకోవడానికి కృషి చేసి పెద్దాన వరదరాజులు గారు అలాగే మన వైద్య మినిస్టర్ సత్యకుమార్ గారి కృషితో చంద్రబాబు నాయుడు గారు దీన్ని శాంక్షన్ చేసినారు. దీన్ని శాంక్షన్ చేసినందుకు ప్రొద్దుటూరు ప్రజల తరపు నుంచి మనము చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తీసుకొచ్చిన మన నంద్యాల వరదరాజు గారికి, అలాగే ఆ కృషిలో సహకరించిన సత్యకుమార్ మినిస్టర్ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జై తెలుగుదేశం.